మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వస్తే జెడ్పీటీసీగా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అండగా ఉండటానికి, ప్రజల కోసం నిలబడటానికి వెనుకాడబోమని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వస్తే జెడ్పీటీసీగా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అండగా ఉండటానికి, ప్రజల కోసం నిలబడటానికి వెనుకాడబోమని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది. నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. పల్లెల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం అన్ని పడకేసినాయి. లైట్లు వెలుగుతలేవు, పట్టించుకునేటోళ్ళు లేడు. మనం ఉన్నప్పుడు పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు, మంచి పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లు, బ్రిడ్జ్లు, ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఈ 2 నెలలు వాళ్ళు ఏం చేయకుండా కేవలం జబర్దస్తి చేసి ఏదో ఎక్కువ స్థానాలు గెలిచినామని చెప్పి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఉదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అధికార కాంగ్రెస్ పార్టీ గతంలో మేము కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మొన్నటి టర్మ్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీలు, 90 పైగా గ్రామ పంచాయతీలు మేము గెలిచినాం. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మనసులో 5 ఎంపీపీలు మేమే గెలిచినాం. 5 మండల పరిషత్, మన జెడ్పీటీసీలు మేమే గెలిచినాం. జిల్లా పరిషత్ మేమే గెలిచినాం. 2 మున్సిపాలిటీలు ఉంటే చెన్నూరు, కేతన్పల్లి 2 మున్సిపాలిటీలు మేమే గెలిచినాం. ఇప్పటికైనా మీరు అభివృద్ధి మీద శ్రద్ధ పెడితే, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు మీ గురించి ఆలోచిస్తారు తప్ప ఈ బెదిరింపు రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇటువంటి వాటితో మీకు ఒరిగేది ఏముండదని మంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నేను తెలియజేస్తూ, ప్రధానంగా ఇంకా కొంతమంది రావాల్సింది ఉంది. సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ జులుసులు నడుస్తూ ఉన్నాయి. ముదిగుంట రవచ్చిలా రాలి, ముదిగుంటలో కూడా దావత్ నడుస్తూ ఉందట. ఇలా నేను చెప్తా ఉన్నా, వాళ్ళు చేస్తారో చేయడం నాకు తెలియదు, కానీ ఎస్సీ జనరల్ అయిందనుకో జడ్పీ చైర్మన్ నేనే పోటీ చేస్తాను, జిల్లా పరిషత్ చైర్మన్ నేనే పోటీ చేస్తా. ఈ ప్రాంతంలో కార్యకర్తలకు అండగా ఉండడానికి, ప్రజల కోసం నిలబడడానికి, ఫైట్ చేయడానికి, అవసరమైతే ఎంత దూరమైన పోతాం. ఏం చేస్తారు, ఎక్కువ బదనాలు చేస్తారు, బట్ట కలిసి మీద మన కొత్తన తుడుచుకుంటూ పోతాం. తర్వాత దాడులు చేపిస్తారు, తట్టుకుందాం, నిలబడదాం, కేసులు పెట్టిస్తారు, కొట్లాడదాం, జైలు పోదాం. పోరాటం అన్నది అసలు మనకేం కొత్త కాదు. మన రక్తంలోనే పోరాటం ఉంది. కేసీఆర్ శిష్యులం కాబట్టి దేనికి భయపడేది లేదు. 2 సంవత్సరాలు అయింది. నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. పల్లె